హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఈరోజు మనం వీడియోలో ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా ముంబై ఇండియన్స్ టీం గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా ముంబై ఇండియన్స్ టీం గురించి కనుక చెప్పాలంటే ఐపీఎల్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీం అని చెప్పొచ్చు, అలాంగ్ విత్ చెన్నై సూపర్ కింగ్స్. 5 టైటిల్స్ అయితే గెలిచారు. 2013 నుంచి 2020 మధ్య ఈ 8 సంవత్సరాల కాలంలో 5 సార్లు అయితే ముంబై టీం ఛాంపియన్గా నిలిచింది. అయితే ఆ తర్వాత మాత్రం ముంబై ఇండియన్స్ టీం డౌన్ఫాల్ అయితే స్టార్ట్ అయింది. 2021, 22, 23, 24 ఈ 4 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే ముంబై టీం అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళింది. 2023లో ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. క్వాలిఫైర్ 2లో అయితే ఓడిపోయింది. అయితే 2022 మరియు 2024 ఈ 2 సంవత్సరాలు అయితే ముంబై టీం అయితే టేబుల్లో లాస్ట్ ప్లేస్లో అయితే నిలిచింది. అంటే లాస్ట్ ఇయర్ ముంబై టీం దగ్గర అయితే మంచి బౌలింగ్ అటాక్ అయితే లేదు. జస్ప్రీత్ బుమ్రా మినహాయించి మిగిలిన బౌలర్స్ ఎవరు కూడా ఆశించిన స్థాయిలో అయితే పర్ఫామ్ చేయలేదు. ఈసారి మాత్రం ముంబై ఇండియన్స్ టీం దగ్గర అయితే ఒక మంచి స్క్వాడ్ అయితే ఉంది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఈసారి ముంబై టీం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ముందుగా ముంబై టీం యొక్క షెడ్యూల్ కనుక ఒకసారి చూసుకుంటే మొదటి మ్యాచ్ మార్చి 23వ తేదీన చెన్నైతో ఆడతారు, అవే మ్యాచ్. ఆ తర్వాత మార్చి 29న గుజరాత్తో అవే మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత మార్చి 31న కోల్కతా నైట్ రైడర్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 4వ తేదీన లక్నో సూపర్ జైంట్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 13న ఢిల్లీ క్యాపిటల్స్తో అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 17న సన్ రైజర్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 20న చెన్నై సూపర్ కింగ్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 23న సన్ రైజర్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న లక్నో సూపర్ జైంట్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 1వ తేదీన రాజస్థాన్ రాయల్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 6వ తేదీన గుజరాత్ టైటాన్స్ తోటి హోమ్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 11న పంజాబ్ కింగ్స్ తోటి అవే మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత మే 15న ఢిల్లీ క్యాపిటల్స్ తోటి హోమ్ మ్యాచ్ అయితే ఆడతారు. ఇక్కడ ముంబై ఇండియన్స్ షెడ్యూల్లో కనుక చూసుకుంటే మొదటి 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు హోమ్లో, 4 మ్యాచ్లు అవే కండిషన్స్లో అయితే ఆడతారు. షెడ్యూల్ పరంగా చూసుకుంటే ముంబై టీంకి అయితే అంత గొప్ప బెనిఫిట్ అయితే ఏం లేదు. మనకి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కనుక చూసుకుంటే షెడ్యూల్లో మొదటి 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు హోమ్లో ఆడతారు, 3 మ్యాచ్లు అవే కండిషన్స్లో ఆడతారు. ఇక్కడ ముంబై టీం అయితే 4 హోమ్లో 4 అవేలో ఆడతారు మొదటి 8 మ్యాచ్ల్లో. ఇక ముంబై స్క్వాడ్ కనుక చూసుకుంటే 2025 ఐపీఎల్లో ముందుగా బ్యాటర్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, బెవాన్ జాకాబ్స్. వికెట్ కీపర్స్ రియాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణన్ శ్రీజిత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, మిచెల్ శాండనర్, తిలక్ వర్మ, రాజ్ బావా. స్పిన్నర్స్ ముజిబుర్ రెహమాన్, కరణ్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్. ఫాస్ట్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టాప్లీ, కార్బిన్ బాష్, పివి సత్యనారాయణ రాజు, అశ్విని కుమార్, అర్జున్ టెండూల్కర్. ముందుగా ఈ స్క్వాడ్లో కనుక చూసుకుంటే బుమ్రా ఎంతవరకు ఆడతాడనేది అనుమానమే. నాకు తెలిసి అయితే బుమ్రా ఇనీషియల్గా కొన్ని మ్యాచ్లు అయితే మిస్ అవుతారని అయితే అప్డేట్స్ వస్తున్నాయి. నాకెందుకో ఈ టోర్నమెంట్ మొత్తం బుమ్రా ఆడతాడో లేదో అనేది డౌటే. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా మనకి టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బౌలర్. మనకి ఆ తర్వాత జూన్లో మనకి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బుమ్రా అంత రిస్క్ చేయరు అనుకుంటున్నా. బుమ్రా కంప్లీట్ ఫిట్గానే ఉంటేనే ఐపీఎల్ ఆడతాడు, లేదంటే బుమ్రా అయితే మనకి ఐపీఎల్ ఆడే అవకాశం అయితే లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో, బుమ్రా ఆడతాడా లేదా. ఇక ముంబై ఇండియన్స్ లైక్లీ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ముందుగా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ టీంలో నేను బుమ్రాని అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అయితే ఒక ఓపెనర్గా ఆడతాడు. రోహిత్ శర్మ అయితే యాజ్ ఏ కెప్టెన్గా ఐపీఎల్లో అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది. ముంబై టీంకి 5 టైటిల్స్ గెలిపించాడు. కానీ యాజ్ ఏ బ్యాటర్గా మాత్రం రీసెంట్ టైమ్స్లో రోహిత్ శర్మ అయితే అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు ఐపీఎల్లో. కాబట్టి ఈసారి మాత్రం ఈ సీజన్లో రోహిత్ శర్మ దగ్గర నుంచి ఎక్కువ రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎలా ఆడతాడో చూడాలి. ఇక రోహిత్ శర్మతో పాటు రియాన్ రికెల్టన్ ఓపెన్ చేస్తాడా, లేకపోతే విల్ జాక్స్ ఓపెన్ చేస్తాడా? నన్ను అడిగితే రియాన్ రికెల్టనే ఓపెన్ చేస్తాడని చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి వికెట్ కీపర్స్ స్లాట్లో కనుక చూసుకుంటే అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అయితే కనిపించట్లేదు. మనకి రాబిన్ మింజ్ చూసుకున్నా, కృష్ణన్ శ్రీజిత్ చూసుకున్నా, వీళ్ళిద్దరూ ప్లేయింగ్ 11లోకి వస్తారంటే నాకైతే అనుమానమే. కాబట్టి ఖచ్చితంగా రియాన్ రికెల్టన్ అయితే టీంలో ఉంటాడు. కాబట్టి రోహిత్తో కలిసి రియాన్ రికెల్టనే ఓపెన్ చేస్తాడు. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ ఆడతారు. లేదంటే నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్ అయితే ఆడతారు.
అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే రీసెంట్ టైమ్స్లో అయితే అంత గొప్ప ఫామ్లో లేడు. మనకి రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్లో కూడా మనం 4-1తో గెలిచినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఏమాత్రం కూడా ఇంపాక్ట్ అయితే చూపించలేదు ఆ సిరీస్లో. మరి ఐపీఎల్లో తిరిగి తన ఫామ్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇక నెంబర్ 5లో విల్ జాక్స్ ఆడతాడు అనుకుంటున్నాను. విల్ జాక్స్ అయితే గతంలో ఆర్సీబీకి ఓపెనర్గా ఆడాడు, కానీ ఇక్కడ మాత్రం నెంబర్ 5లో ఆడతాడు అనుకుంటున్నాను. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా అయితే టీంలోకి వస్తాడు. నెంబర్ 7లో నమన్ ధీర్, నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 9లో దీపక్ చాహర్, నెంబర్ 10లో ట్రెంట్ బౌల్ట్, నెంబర్ 11లో కరణ్ శర్మ అయితే టీంలోకి వస్తారు. ఇది బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఈ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది. ట్రెంట్ బౌల్ట్ అయితే తిరిగి ఎంఐ టీంలోకి రావడం నిజంగా ఎంఐ టీంకి అయితే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా అయితే ఎంఐ టీం బౌలింగ్లో అయితే మాత్రం స్ట్రాంగ్గా లేదు. ముఖ్యంగా బుమ్రా కూడా అవైలబిలిటీలో లేడు కాబట్టి ఖచ్చితంగా ట్రెంట్ బౌల్ట్ ఇంక్లూజన్ అనేది ముంబై టీంకి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీపక్ చాహర్ కూడా ఈసారి ముంబై టీంలో ఉన్నాడు కాబట్టి పవర్ ప్లేలో ట్రెంట్ బౌల్ట్ మరియు దీపక్ చాహర్ రూపంలో మంచి బౌలింగ్ అయితే ఉంది. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 1-2 ఓవర్లు వేయగలడు పవర్ ప్లేలో. కాబట్టి పవర్ ప్లేలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే కనిపించట్లేదు. బుమ్రా లేనప్పటికీ దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ మరియు హార్దిక్ పాండ్యా లాంటి బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ముంబై టీం అయితే ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా మిచెల్ శాంట్నర్ లాంటి బౌలర్ వచ్చాడు ఈసారి. శాంట్నర్ ఏం చేయగలడో మనకు తెలుసు. మనం రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పిన్నర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాను మిచెల్ శాంట్నర్. కాబట్టి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఈసారి ముంబై టీంకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్ లాంటి వాళ్ళు కూడా స్పిన్ ఆప్షన్స్గా ఉంటారు ఈ టీంలో. కాబట్టి స్పిన్ బౌలింగ్ యూనిట్ కూడా ముంబై టీంలో అయితే చాలా సాలిడ్గా ఉంది. అలాగే బ్యాటింగ్లో ఇంకా కొత్తగా చెప్పేదే ఉంది. స్ట్రాంగ్ ఇండియన్ కోర్ ఉంది బ్యాటింగ్లో. మనకి రోహిత్ చూసుకున్నా, సూర్య చూసుకున్నా, తిలక్ వర్మ చూసుకున్నా, హార్దిక్ పాండ్యా చూసుకున్నా వీళ్ళంతా ఉన్నారు కాబట్టి బ్యాటింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ముంబై టీంలో. అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ముంబై టీం అయితే చాలా చాలా సాలిడ్గా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మనకు ఒక ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి. అశ్విని కుమార్ లేదా మన తెలుగు ప్లేయర్ అయినటువంటి పివి సత్యనారాయణ రాజు అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలా కాకుండా ముజీబుర్ రెహమాన్ ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనం రియాన్ రెకెల్టన్ లేదా విల్ జాక్స్ వీళ్ళిద్దరిలో ఎవరినొకరినైతే టీంలో నుంచి అయితే డ్రాప్ చేయాలి. మరి చూద్దాం. రియాన్ రెకెల్టన్ని కనుక డ్రాప్ చేస్తే విల్ జాక్స్ ఓపెనర్గా ఆడతాడు. వికెట్ కీపర్గా రాబిన్ మింజ్ అయితే టీంలోకి వస్తాడు. మరి చూడాలి మన ప్లేయింగ్ 11 మన కాంబినేషన్ ఎలా ఉంటుందో. అయితే ఈ టీంలో అయితే అన్ని పాజిటివ్సే కనిపిస్తున్నాయి, ఎక్కడ నెగిటివ్స్ అయితే కనిపించట్లేదు. బుమ్రా ఆడితే ఇంకా టీంకి అయితే ఇంకా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుద్ది. బుమ్రా ఆడకపోయినప్పటికీ కూడా ఈ టీం అయితే చాలా సాలిడ్గానే ఉంది. ఇక ఈసారి ముంబై ఇండియన్స్ టీం టైటిల్ గెలుస్తుందా అంటే ఖచ్చితంగా టైటిల్ గెలిచే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈసారి. లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే హార్దిక్ పాండ్యాకి సరైన సపోర్ట్ అయితే లేదు మిగిలిన ప్లేయర్స్ నుంచి. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మరియు జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ దగ్గర నుంచి అయితే హార్దిక్ పాండ్యాకి అంత మంచి సపోర్ట్ అయితే రాలేదు. అలాగే ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా హార్దిక్ పాండ్యాని వాళ్ళ కెప్టెన్గా సరిగ్గా యాక్సెప్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్. కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ముంబై ఫ్యాన్స్ అయితే హార్దిక్ పాండ్యాని కంప్లీట్గా యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్లో కానీ రీసెంట్గా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ హార్దిక్ పాండ్యా అయితే కీ రోల్ అయితే ప్లే చేశాడు మనం ట్రోఫీ గెలవటంలో. కాబట్టి ఈసారి ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాతోనే ముంబై టీం అయితే ఉంది. అందరి సపోర్ట్ అయితే ఉంది, ప్లేయర్ సపోర్ట్. కాబట్టి ఈసారి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై టీం అయితే 6వ టైటిల్ గెలుస్తుందా లేదా మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఈసారి ముంబై టీం అయితే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుంది అనుకుంటున్నాను. ఆ తర్వాత టైటిల్ గెలుస్తుందా లేదా అనేది చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.